ఎక్కడున్నావు ఆల్బర్ట్? ఎప్పుడు వస్తావు? ఇందా నుంచి అదే చెప్తున్నావు. అరే 5 minutes అంటావు. కరెక్ట్ గా నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఇంకా 5 kilometers చూపిస్తోందా? ఏంది ఆల్బర్ట్, ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇలా అయితే ఎలా చెప్పు? రెప్యుటేషన్ పోదా? నువ్వే అర్థం చేసుకోబోతే ఎలా? కొంచెమైనా సెన్స్ తో ఆలోచించాలి ఆల్బర్ట్. మిగతా వర్క్స్ ఏమన్నా ఉంటే ముందు చూసుకొని ఉండాలి నువ్వు, ఇప్పుడు కాదు. రారా తొందరరా. కొంచెం కూడా సెన్స్ ఉండదు. హలో, ఎక్కడున్నావు? ఛా, హాయ్. నువ్వా? నువ్వేంటిక్కడ? ఏం లేదు, ఎవరికోసమన్నా వెయిట్ చేస్తున్నావా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా ఆర్డర్ చెప్పమంటావా? నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరూ రాకపోతే ఇక్కడ కూర్చోవచ్చా? ప్లీజ్. రవి, ఇందాకేదో మాట్లాడాలి అన్నావు, ప్లీజ్. బాగున్నావా? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. మనం కలిసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది కదా? కలిసి కాదు, విడిపోయి 2 years అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మాస్టర్స్ చేయడానికి యుఎస్ వెళ్దాం అనుకుంటున్నా. ఓ నైస్. నువ్వేం చేస్తున్నావు? నేను ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాను, పర్లేదు. ఓ బిజినెస్, ఓకే. ఇందా నుంచి ఎవరికోసమో వెయిట్ చేస్తున్నావు కదా, బాయ్ ఫ్రెండా? అది నీతో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కరెక్టే. ఇందాకేదో మాట్లాడాలి అన్నావు, ఏంటి? ఏం లేదు, ఈ 2 yearsలో ఎప్పుడన్నా నేను గుర్తొచ్చానా? లేదు, నీకేదో పెద్ద నేను గుర్తొచ్చేసినట్టు. కరెక్టేలే, అబ్బాయిలకు ఉన్నంత ఆలోచన అమ్మాయిలకి ఎందుకు ఉంటుంది? నాదే తప్పు. ఏంటి? ఏం లేదు. అసలు మనం ఎందుకు విడిపోయామో గుర్తుందా నీకు? ఎందుకు గుర్తులేదు? నేను జాబ్ చేయట్లేదు, సెటిల్ అవ్వట్లేదు అనుకున్నావు, విడిపోయాం. అంతేగా, ఒక అబ్బాయి జాబ్ చేయకుండా సెటిల్ అవ్వకుండా ఉంటే ఏ అమ్మాయి మాత్రం ఉంటుంది? ఇప్పుడు కూడా బిజినెస్ బిజినెస్ అంటున్నావు. ఏ పానీపూరి బండినో ఏ మ్యాగీ బండినో పెట్టుకొని ఉంటావు, అంతేనా? నిన్నొకటి అడుగుతాను, ఏమనుకో కదా? ఏంటి? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు?
ఐటీ ఎంప్లాయ్. ఐటీ ఎంప్లాయ్, నైస్. శాలరీ ఎంత ఉంటుంది? ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? పర్లేదు చెప్పు. 1 lakh వస్తుంది. 1 lakh? గ్రేట్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకసారి ఈతరాక నదిలో మునిగినోడికి పొరపాటున గజఈతగాడు హెల్ప్ చేస్తాడు. అలా అని ప్రతిసారి మునిగితే గజఈతగాడు వచ్చి హెల్ప్ చేయలేడు కదా, మునిగిపోయి చచ్చిపోతాం. ఏంటి అర్థం కాలేదు? ఏదో మన గరికపాటి ప్రవచనం అని చెప్పానంతే. నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. మొత్తానికి మీనింగ్ ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ లేదని. అదేదో స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఇదే గరికపాటి ప్రవచనం మా ఫ్రెండ్స్కి చెప్తే వావ్ సూపర్ అన్నారు. ఎంతైనా అబ్బాయిలే, అమ్మాయిలు వేస్ట్. ఏది అర్థం కాదు, ఏది ఎంకరేజ్ చేయరు. అవును, వెయిట్ చేస్తున్నావు, ఇందాక ఫోన్ లేదో చిరాగ్గా మాట్లాడుతున్నావు. ఏ బాయ్ ఫ్రెండ్తో ఏమైనా గొడవైందా? అవును. నువ్వు ఒక్కరితో కూడా సక్రమంగా ఉండవా? ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటావా? వాడు ఇక్కడికి 7కి రమ్మని చెప్పాడు. నేను 6:50కి వచ్చి కూర్చున్నాను. 10 minutes ముందుగా వెళ్ళి ఎందుకు కూర్చున్నాను అడుగుతున్నాడు. గొడవ పడకుండా ఎలా ఉండమంటావు చెప్పు? అనుమాన పిశాచి వాడు. నవ్వుతున్నావు కదా? నోట్లేదు అడ్డం పడింది, తీసుకుంటున్నానంతే. అవును, మీ బాయ్ ఫ్రెండ్ ఇంత టార్చర్ పెడుతున్నప్పుడు వదిలేచ్చు కదా హ్యాపీగా. లేదు, వదలలేను. వాడు కొన్ని రోజుల్లో యుఎస్ వెళ్ళిపోతున్నాడు. అంతెందుకు, వాడి ఫ్యామిలీ మొత్తం యుఎస్ లోనే ఉంది. నేను కూడా యుఎస్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నా. అందుకే వదలలేకపోతున్నా. లేకపోతున్నా ఏంటో మీ అమ్మాయిలు, అబ్బాయిలు టార్చర్ పెట్టినా, శాడిస్ట్ అయినా డబ్బులుంటే చాలు అడ్జస్ట్ అయిపోతారు. యుఎస్ లో ఉన్నారంటే అడ్జస్ట్ అయిపోతారు. నిజాయితీగా లవ్ చేస్తున్నాము, ఏం లేవు మా దగ్గర అంటే అడ్జస్ట్ గారు. ఏంటో. అరే సారీ, తినాలా? చల్లగైపోతాయేమో, తిను. ఇది కాదు, నేనేదో ఆలోచిస్తున్నా. ఓ ఆలోచిస్తున్నావా? ఇంకా తినాలనిపించిందేమో అనుకున్నా. ఓకే గౌతమి, యాక్చువల్గా నీతో మెయిన్ నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే, నువ్వు పక్కన వాళ్ళని చాలా చులకనగా చూస్తుంటావు. ఏం చేయలేవు, నువ్వు వేస్ట్ అన్నట్టు. నీకే కాదు, ఏ అమ్మాయికి అది మంచిది కాదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ స్టేజ్లో ఉంటారో తెలియదు కదా. నువ్వన్నట్టే నేను కూడా బిజినెస్ పెట్టాను. దానికి ఎందుకంటే నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. బేసికలీ నువ్వు వదిలేసినప్పటి నుంచి నాలో కసి స్టార్ట్ అయింది. ఎలాగైనా సాధించాలి, ఏదో ఒకటి సాధించాలని. ఒక అమ్మాయి మనల్ని చీకొట్టి వెళ్ళిపోయిందంటే మన లైఫ్లో ఏం చేయలేమా అనే క్వశ్చన్ మార్క్ నుంచే నా సక్సెస్ స్టార్ట్ అయింది. అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏంటి, రోడ్ సైడ్ బిజినెసా? రోడ్ సైడ్ బిజినెస్ కాదు. నీకు ఈ రెస్టారెంట్ రెంట్ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత? 1 lakh. ఇప్పుడు చెప్పాలనుకుంది ఏంటంటే, నువ్వు దేనికి పనికాడనుకున్న ఈ రవినే ఈ రెస్టారెంట్ ఓనర్. ఇదే కాదు, పక్కనున్న రెస్టారెంట్ కూడా నాదే. ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయద్దు గౌతమి. నీలాంటోళ్ళ వల్ల నాలాంటోళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోతారు, సరేనా? నైట్ టైం ఎద్దలు ఎందుకు అనుకుంటున్నావా? యాటిట్యూడ్ కోసం. ఇప్పుడు చెప్పాలనుకుంది ఏంటంటే, నువ్వు దేనికి పనికాడనుకున్న ఈ రవినే ఈ రెస్టారెంట్ ఓనర్. ఇప్పుడే సబ్వే దగ్గర ఉంటే గౌతమి కనిపించిందిరా. ఈ ఫ్రాంచైజీ నాదే, పక్కన హోటల్ కూడా నాదే అని చెప్పా. పిచ్చి మొక్కని నమ్మేసి ఉంటది. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి యాటిట్యూడే ఇవ్వాలి మామ, లేకపోతే వర్కౌట్ అవ్వదు. అవునరా, సబ్వేకి వస్తానన్నావు, బిల్లు కడతానన్నావు, ఏరా రానే లేదు నువ్వు. రారా తొందరగా రే. వీడి బొంద పెట్టుంటాడు. 100 కావాలి 200 కావాలని చెప్పి నాకే ఫోన్ చేసేవాడు. వీడి పెద్ద బిజినెస్ పెట్టుంటాడా?
వీడు చెప్పేది నిజమేనా? నిజమే అయి ఉంటుందిలే. నా మీద కక్షతో అయినా సక్సెస్ అయి ఉంటాడు. కొంచెం వెయిట్ చేసుంటే బాగుండేది. నేను నా మట్టి బుర్ర ఏంటో అసలు కొంచెం అర్థం చేసుకుండాల్సింది కదా. అమ్మాయిలందరూ అంతే. అన్నా ఎక్కడే అన్నా? రెస్టారెంట్ దగ్గరే ఉన్నానన్నా. అన్నా అదే ఈరోజు లీవ్ కావాలని అడిగాను కదన్నా. అన్నా ప్లీజ్ అన్నా, నా బర్త్డే అన్నా, ఫ్రెండ్స్ పార్టీ అది ఇది అంటున్నారు. నువ్వు ఒక 500 ఇచ్చావంటే పార్టీ చేసుకుంటామన్నా. అన్నా లీవ్ లేకపోవడం ఏంటన్నా? అన్నా ప్లీజ్ అన్నా. అన్నా అన్నా నీకు దండం పెడతానన్నా. ఇందాకే మా గర్ల్ ఫ్రెండ్ కూడా కనిపించిందన్నా. మళ్ళీ పని చేస్తే బాగుంటదన్నా. ప్లీజ్ అన్నా అర్థం చేసుకోన్నా. లీవ్ అన్నా. అన్నా 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 నీ మొక్కకు నా దండం అన్నా. నేను ఫోన్లో ఆర్డర్ పెడతాను. ఎవడే నాకు ఆర్డర్ వేసేది? నా మనవడే నాకు ఆర్డర్ వేయలేదు. వాడికి పుట్టిందని నువ్వు నాకు ఆర్డర్ వేస్తావా? అయ్యో బామ్మ, నీకు ఆర్డర్ వేయట్లేదు. మనం ఫోన్లో ఆర్డర్ చేస్తే ఫుడ్ ఇంటికే వస్తుంది. ఇలాంటివి కూడా వచ్చాయా? టౌన్లో ఎవరు వండుకోరా?